శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మీనరాశిలో జన్మించినటువంటి వారికి గతంలో 17 జనవరి 2023 నుండి 29 మార్చి 2025 వరకు ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం 29 మార్చి 2025 వరకు ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానంలో శని సంచరించడము ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే మీనరాశి జాతకులకు గతంలోనే ఏలినాటి శని ప్రారంభమయ్యింది. 29 మార్చి 2025తో ద్వాదశం పూర్తి అవుతుంది. అంటే 12వ స్థానంలో సంచరించడము 29 మార్చి 2025 వరకు పూర్తి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మస్థానంలో ఈ శనైశ్చరుడు సుమారుగా 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు జన్మస్థానంలో ఉంటున్నాడు. ఈ జన్మస్థానంలో శనైశ్వరుడి యొక్క సంచారము ఈ మీనరాశి వారికి ప్రతికూలంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మీనరాశి జాతకులకు అంటే మీనరాశి అధిపతి బృహస్పతి, ఈ శనైశ్వరుడు కూడాను ఈ మీనరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. స్వక్షేత్రంలో సంచరించడము కొంత మనకు ఇబ్బంది పెడుతుంది. ఒక రకంగా కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా మనం ఆలోచించినట్టయితే ఆ ఇబ్బందులను మనం ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు, స్థితి, ఆలోచన, ప్రజ్ఞ ఇవన్నీ కూడాను మనకు ఆ బృహస్పతికి సంబంధించినటువంటి రాశిలో శనైశ్వరుడు సంచరించడం మూలకంగా మనకు కలుగుతాయి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, ఎంతమంది మన పైన కుట్రలు పన్నినప్పటికీ మీరు వాటన్నిటినీ కూడాను అధిగమించి మళ్ళీ ముందుకు స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఈ జన్మస్థానంలో ఉంటాయి. అయితే ఈ జన్మస్థానంలో 29 మార్చి నుండి సంచరిస్తున్నాడు. ఈ 29 మార్చి నుండి మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసినట్టయితే, ఇక్కడ మీనరాశి అంటే 1వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. 1వ స్థానాధిపతి 1లో సంచరిస్తున్నాడు. దశమాధిపతి కూడాను జన్మంలో సంచరిస్తున్నాడు. అంటే దశమ జన్మ స్థానాధిపతి జన్మంలో సంచరిస్తున్నాడు కనుక ఈ యోగం అనేటువంటిది మీనరాశి వారికి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ జన్మస్థానంలో గోచార రీత్యా శనైశ్వరుడు ప్రతికూలం కనుక కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏమి మనం స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, జన్మస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు శారీరకమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా కలుగుతాయి? మనము వృధా ప్రయాణాలు, అతిగా ఆలోచించడము, వర్క్ లోడ్ పెరగడము, అంటే ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇండైరెక్ట్గా వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. తద్వారా శారీరక మానసిక ఇబ్బందులకు మీరు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్థానాలలో ఉన్నప్పుడు అంటే ఉద్యోగస్తులు వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి వర్క్ లోడ్ పెరుగుతుంది అనే దానికే మీరు ఫిక్స్ అయిపోయి దాన్ని ఎలా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి, ఏ విధంగా మనకు ఆరోగ్యం చెడకుండా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి విషయంపై మీరు ఫోకస్ పెట్టడం అనేటువంటిది ఈ సమయంలో చాలా అవసరము. ఇకపోతే ఆత్మీయులు
దగ్గర వాళ్ళతో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం లోపల ఆత్మీయుల మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్ఞాతులు, పాలివాళ్ళు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, బంధువులు, మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతుంటారో, అంటే అన్ని విధాలుగా మీకు దగ్గరగానే ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా గైడ్ చేస్తున్నటువంటి వాళ్ళ మూలకంగా మీకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రత్యేకంగా ఈ సమయం లోపల, అంటే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీరు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరిని కూడాను ఎక్కువగా నమ్మకండి. అంటే నమ్మకముతోనే మనకు పనులు జరుగుతాయి. నమ్మకము, విశ్వాసమే మనకు ప్రధానమైనటువంటి అంశం సంఘం లోపల. కాబట్టి మనం నమ్మకుండా ఏ పనులు కూడాను చేయలేం. అయినప్పటికీ ముందు వెనుక ఆలోచించి ఎవరిని ఏ సమయంలో నమ్మాలి, ఎవరు మనకు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది, ఆయనకు మనసులో ఏం పెట్టుకొని మనతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడాను కొంత కూలంకషంగా మీ శక్తి కొలది మీకు ఆలోచనకు తగ్గట్టుగా మీరు ఆలోచించి వాటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని అనర్థాలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా అనవసరమైనటువంటి కలహాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సమయం లోపల ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి కలహాలు ముందుకు వస్తాయి. కాబట్టి మీ వైపు నుండి మీరేం చేయాలి? అనవసరమైనటువంటి కలహాల్లో తలదూర్చకూడదు. మనం ఏదో పెద్దరికం చేసి ఆ కలహాన్ని మనం తీరుద్దాము అనేటువంటి విషయంతో మీరు వెళ్ళకూడదు ఇద్దరి మధ్యలోకి. అంటే మధ్యవర్తిత్వం చేయకూడదు. ఇద్దరికి కూడాను నేను ఏదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సమస్య గురించి వీళ్లకు అర్థం చేయిస్తాను, వీళ్ళకు అర్థం చేయిస్తాను అని చెప్పేసి మీరు మధ్యలోకి వెళ్ళినట్టయితే ఆ వ్యవహారము మీ పైన పడి మీకు అనవసరమైనటువంటి మనస్తాపం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మధ్యవర్తిత్వం చేయకుండా ఉండడము ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అవసరము. ఇక పనుల విషయం ఆలోచించినట్టయితే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా లగ్నంలో అంటే 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రారంభించినటువంటి పనులపై కూడాను ప్రభావాన్ని చూపిస్తాడు. ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు, అనుకోకుండా ముందుకు జరగకపోవడము, ఏదో విషయము, ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించినట్టయితే లేదా ఒక వ్యవహారము కంబైన్డ్గా ఎవరితోనో కలిసి పార్ట్నర్షిప్లో మీరు చేస్తున్నప్పుడు ఆ పార్ట్నర్స్ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత చేసేటువంటి పనిని కూలంకషంగా మీరు ఆలోచించాలి. ఈ పని ప్రారంభం చేస్తే మనకు ఎలాంటి ఆటంకాలు తలెత్తవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించి ప్రారంభించడం మంచిది. లేదా ఏమవుతుంది, మీకు మధ్యలో ఆగిపోవడము, ఫైనాన్షియల్ బర్డెను, రుణ బాధలు, అప్పుల బాధలు, అప్పుల వాళ్ళు రావడము, ఇలాంటివన్నిటి మూలకంగా మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి దాన్ని కొంచెం కట్టడి చేసుకోండి. ముఖ్యంగా వృధా ఖర్చులు మనకు మనస్తాపానికి ముఖ్యమైనటువంటి కారణము అనారోగ్యము, అప్పుల బాధ. ఈ రెండిటికి కూడాను ఈ జన్మస్థానంలో సంచరించేటువంటి శని కారకుడు. కాబట్టి ఆ వృధా ఖర్చులను మీరు తప్పించండి, అంటే నియంత్రించండి. ఖర్చులను ఒక ప్రణాళిక ప్రకారంగా వేసుకోండి. ఆదాయాన్ని బేరీజు వేసుకొని ఖర్చులపై మనస్సు నిలపండి. ఇక ముఖ్యంగా జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు మన మనస్సు అనేటువంటిది చంచలంగా ఉంటుంది. అసలు మనస్సే చంచలమైనటువంటిది, అది స్థిరంగా ఉండదు, సహజ లక్షణం. ఇంకను ఈ శనేశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు అస్థిరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఆ ఉద్యోగంలో బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఏదో ఆశ అనేటువంటిది బయట నుంచి ఎవడి మూలకంగానో మనకు వస్తుంది. కంపెనీ మారడం మూలకంగా ఇంకా డబ్బు పెరుగుతుంది అని ఎవరో స్నేహితుడు పక్కవాడు చెప్పడం మూలకంగా
మన మనస్సు అనేటువంటిది అటువైపు వెళ్ళడము, తద్వారా ఒక ఇబ్బందులకు గురి కావడము, ఉన్న ఉద్యోగం పోవడము, వేరేది దొరకకపోవడము, ఇలాంటివన్నీ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా నలుగురిలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది శనైశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు. ఇది ఎలా కలుగుతుంది అనంటే వ్యాపారస్తులకు పార్ట్నర్స్ మూలకంగా, తర్వాత భార్యాభర్తలకు అన్యోన్యత లేకపోవడం మూలకంగా, అనవసరమైనటువంటి గొడవలు ఇంట్లో తలెత్తడం మూలకంగా, చేసేటువంటి పనులు ముందుకు సాగకపోవడం మూలకంగా, ఇలా ఎన్నో విధాలుగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఈ పేరు ప్రఖ్యాతులపైన ఉన్నటువంటి పేరును నిలుపుకోవడానికి మీరు ఈ సమయం లోపల ప్రయత్నాలు బాగా చేయాలి. మనకు ఎక్కువ పేరు ఈ సమయంలో రాదు. అవి ఉన్నది నిలుపుకోవడమే మనం సాధించినట్టుగా. ఉన్నది నిలుపుకుంటేనే మీరు ఒక గొప్ప అచీవ్మెంట్ అన్నమాట మీకు ఈ జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు. కాబట్టి ఉన్నది నిలుపుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ఈ విధంగా జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. దాన్ని అధిగమించడానికి తప్పకుండా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, అంటే అందరూ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఇలాంటి ఫలితాలే ఉంటాయి అని అంటే ఉండవు. మీరు దాన్ని గమనించాలి. ఎందుకంటేను మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దశలలో ఉంటారు. విద్యార్థి దశలో ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ స్టేజ్ని బట్టి అంటే 20 కంటే ముందు, 20 నుండి 40, 40 నుండి 60, ఈ విధంగా ఈ వివిధ దశల లోపల ఉన్నటువంటి వాళ్లకు వివిధ ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోవడానికి వాళ్ళ జన్మ తేదీ, జన్మ సమయము, జన్మ లగ్నము, పుట్టిన స్థలము, వీటిని కూడాను వివరంగా ఆ పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అన్వయించుకొని తద్వారా ఫలితాలను చూసుకొని మీరు పరిహారాలు చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం. కాబట్టి జన్మస్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు గనక శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఐశ్వర్య ప్రదాత కాబట్టి శివుణ్ణి, ఆ మహామృత్యుంజయుణ్ణి, పరమేశ్వరుణ్ణి మీరు పూజించండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీని ఇస్తాడు. చంచలమైనటువంటి మనస్సు లేకుండా ఆ శంకరుడు, పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆ మహాదేవుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను పూజించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శంకరుడికి మనం చేయవలసిందేమీ లేదు. భక్తి శ్రద్ధలతో మీరు దేవాలయానికి వెళ్ళండి. నీళ్లు ఆ శంకరుడి పైన, మహాదేవుడి పైన పోయండి. పంచామృతాలు తీసుకువెళ్తే పంచామృతాలతో అభిషేకం చేయండి. దాని తర్వాత మళ్ళీ నీళ్లు పోయండి. శుద్ధోదకం పోసిన తర్వాత మీరు ఆ శంకరుడికి నమస్కారం చేసుకొని ఒక 5 ప్రదక్షిణాలు, పంచముఖ మహామృత్యుంజయుడు గనక 5 ప్రదక్షిణాలు శంకరుడికి చేసినట్టయితే మీకు సద్యస్కాలం లోపల అన్ని అరిష్టాలను కూడాను మీకు తొలగిస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి శంకరుడి దేవాలయానికి వెళ్ళి శంకరుణ్ణి పూజించి 5 ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేయండి. మీకు వీలైతే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ముఖ్యంగా ఈ శని మూలకంగా భయము, ఆందోళన, మనస్సు స్థిమితంగా లేకపోవడము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదవండి ప్రతినిత్యం కూడాను. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ముందు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలను మీరు ప్రసన్నం చేసుకున్నట్టయితే నవగ్రహాల యొక్క సంచారం మూలకంగా మన మనస్సు అనేటువంటిది మారుతూ ఉంటుంది. మన లోపల కోరికలు పెరగడము, తగ్గడము ఇవన్నీ కూడాను ఆ గ్రహాల యొక్క స్థితిగతి మూలకంగా కలుగుతాయి. కాబట్టి వాటిని ప్రసన్నం చేసుకోవడానికి మొట్టమొదటి నవగ్రహాలను పూజించండి. తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, శంకరుణ్ణి పూజించండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు
జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పటికీ పరిహార మూలకంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. భక్తిని మీరు పెంచుకోండి. ఏలనాటి శని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన వైపు నుండి మన ప్రయత్నాలు చేసుకోవాలి. రెండవది, భక్తిని పెంచుకోవాలి. భక్తి లోపల ఏమవుతుంది అనంటే, భగవంతుడు వచ్చి డైరెక్ట్గా మీకు ఏదో చేస్తాడని కాదు, ఇక్కడ మీరే చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. కాబట్టి భగవంతుడు మీకు ఏం చేస్తాడు? సహాయకారిగా ఉంటాడు. మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీరు ప్రయత్నం చేయకుంటే భగవంతుడు అనుగ్రహించడు. కాబట్టి మీరు ఒకవైపున మీరు చేస్తున్నటువంటి కర్తవ్యము కార్యక్రమాలకు మీరు ప్రయత్నాలు చేస్తూనే ఆ ప్రయత్నం లోపల రెట్టింపు మీరు ఎఫర్ట్స్ పెట్టండి. తర్వాత భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. దాని కొరకై మీరు పరిహారాలు చేసుకోండి. అప్పుడు మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ శనేశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.